పెద్దపల్లి జిల్లా ఓ ప్రక్కన మంతని మండలం, ఇంకో ప్రక్కన మల్హార్రావు మండలానికి సంబంధించి మానేరు వాగుపై మానేరు నదిపై నిర్మించిన ఈ చెక్ డ్యాంక్ సంబంధించిన అంశం మరి ఇక్కడ కూలిపోవటం అందరూ కూడా ప్రత్యక్షంగా చూసిండ్రు. కూలిపోయిన అంశానికి సంబంధించి నిన్ననే మా సహచార గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పష్టంగా దీనికి సంబంధించి ఏ విధంగా అయింది, ఎందుకయింది అని కారణాలు తెలుసుకోవాలి. దాంతోపాటు మొత్తం ఆ రోజు నిర్మాణం దగ్గర నుంచి ఈరోజు జరిగిన సంఘటనకు సంబంధించిన అంశం విషయంలో ప్రతి అంశం, ప్రతి కోణం ఎంక్వైరీ చేసి బాధ్యుల పైన కఠినంగా కూడా శిక్షించడం జరుగుతుంది. స్పష్టం ఇది. ఆనాడు నేను శాసనసభ్యునిగా ప్రతిపక్షంలో ఉండి శాసనసభలో ఇదే చెక్ డ్యామ్ కానీ, అదేవిధంగా ఖమ్మంపల్లిలో ఉన్న చెక్ డ్యామ్ కానీ, చిన్న హోదాలకు సంబంధించిన చెక్ డ్యామ్కి సంబంధించిన అంశం విషయంలో రైతులకు మేలు జరుగుతలేదు. ఈ చెక్ డ్యాములు ఎవరి గురించి కట్టిండ్రు, అశాస్త్రీయంగా కట్టిండ్రు అని స్పష్టంగా ఆనాడున్న ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా కూడా విచారణ జరపాలని ఆ రోజు కోరినాం. దాని ఫలితమే ఈరోజు ఇక్కడ కనబడతా ఉన్నాయి. అక్కడ కనబడతా ఉంది. నాణ్యత లేకుండా చెక్ డ్యాముల నిర్మాణాలు ఎవరి ప్రమేయంతో, ఎవరి గురించి, ఎవరి ప్రోద్బలంతో, ఎవరి సహకారంతో, ఏ మాఫియాకు తోడ్పడాలని ఆలోచన చేసి కట్టినరో స్పష్టంగా అన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి. ఈ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా తొందరగా చేయాలని, అబద్ధాలు వేసి ఈరోజు ఆనాడు మా ప్రభుత్వం ఉందా దీన్ని కట్టడం లేదు. నాణ్యత లేకుండా కట్టడం ఇప్పుడే స్పష్టంగా అక్కడి నుంచి ఇక్కడ పడితే ఒక 20 ఉంటాయి. ఎవరికి కూడా ఏదైనా చిన్న అనుమానం ఉన్నా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు కానీ, మా నీటిపారుదల శాఖకు సంబంధించిన మంత్రి గారు కానీ స్పష్టంగా కూడా మీరేమో భూపాతాళం అంటున్నారు, మేము ఆకాశంలో ఉన్న తీసుకొస్తాం, కింద పైకి పెట్టి అందరినీ కూడా తీసుకొస్తాం. అందుకోసమే మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, మొత్తం ఇక్కడే కాదు ఆనాటి ప్రభుత్వంలో చేపట్టిన ఈ చెక్ డ్యామ్లు మీది అన్ని చెక్ డ్యామ్లు అన్ని పూర్తి స్థాయిలో పోయింది. కింద ఉన్నది ఇది కూడా పోయింది. నీళ్ళు వస్తే ఆ నీళ్లు పెద్ద ఎత్తున వర్షం పడి పైనుంచి మానేరు వస్తే ఆ ముంపు వలన మా రైతులకు నష్టమే జరిగింది. ఇంకో పక్కనేమో అటు పక్కన కాళేశ్వరం బ్యారేజ్ కడితే, కాళేశ్వరం 3 బ్యారేజ్ కడితే 1 ఎకరం మాకు రాదు. ఇవన్నీ కట్టుకున్నారు, 1 ఎకరం కూడా పారలే. ఎవరి గురించి ఫస్ట్ ఎవరి గురించి కట్టిండ్రు కూడా తప్పకుండా ఈ రిపోర్ట్ ఎందుకు కట్టిండ్రు, ఏ విధంగా కట్టిండ్రు, దేవర్ లాభం గురించి కట్టిండ్రు, అన్నిటిని కూడా బట్టబయలు చేసే కార్యక్రమం చేస్తాం. రెండవది, ఈరోజు ఇక్కడ ఈ విధంగా నాణ్యత లోపంగా కట్టిన, దీనికి తోడ్పడ్డ, సహకరించిన అందరి విషయంలో కూడా స్పష్టంగా విచారణ జరగాల్సిందే. ఇక్కడ ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అనే దాంట్లో కూడా నిష్పక్షపాతంగా విచారణ జరిపి తీరుతాం. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, ఇట్లాంటి నిష్ప్రయోజనంగా కొంతమంది కమిషన్ల గురించి కట్టిన ఈ చెక్ డ్యామ్ ఆనాడు అటు కడితే ఆ బ్యారేజ్లు ఎవరి లాభం గురించి కట్టినరో, ఎందుకు గురించి కట్టినరో స్పష్టంగా ప్రజలకు కనబడతా ఉంది. మరి ఈరోజు విచారణ కూడా ఎందుకంటే పకడ్బందీ విచారణ జరగాలని, విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని, ఆ క్రమంలో
ఇక్కడ ఉన్న వారు అందరితో కూడా ఎంక్వైరీకి సంబంధించి మూలాధారాలతో ఉండాలి కనుక ఆ ఎంక్వైరీకి సంబంధించిన రిపోర్టు మూలాధారాలతో ఉండాలి కనుక అంతా కూడా క్షేత్రస్థాయి నుంచి మొదలుపెట్టినప్పటి నుంచి ఎందుకు పెట్టిండ్రు, దేని గురించి పెట్టిండ్రు, ఎవరి గురించి పెట్టిండ్రు, అక్కడి నుంచి మొదలు పెట్టుకొని నాణ్యత గురించి వచ్చి ఇప్పుడు ఏ విధంగా జరిగిందో అంత పూర్తి స్థాయిలో స్పష్టతతో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.